నిన్న మొన్నటి వరకు ఆ అద్దేపల్లి జనార్దన్ ఎవరో అతని సోదరుడు ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తితో నాకు పరిచయాలు లేవు అని ఎవరు చెప్పారు? జోగి రమేష్ చెప్పాడు కదా. నిన్న సిట్ అధికారులు కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ లో జోగి రమేష్ సోదరుడి భాగోతం మొత్తం బయటపడింది. దాదాపుగా 1,20,00,000 రూపాయలు అద్దేపల్లి జనార్దన్ అలాగే అద్దేపల్లి జనార్దన్ సోదరుడు నుంచి జోగి రమేష్ సోదరుడికి చేరాయి. అందులో 45 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో చేరితే ఒక 70 లక్షల రూపాయలకు సుమారుగా అకౌంట్ల రూపంలో చేరాయి. బ్యాంకు లావాదేవీలతో సహా మొత్తం సిట్ అధికారులు తీసి ఈ రోజు కోర్టు ముందు ఉంచారు. విచిత్రం ఏంటంటే దాదాపుగా 2 ఏళ్ల వ్యవధిలో మరి అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఎవరో తెలియకపోతే 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 24 నెలల వ్యవధిలో నువ్వు 7,000 కాల్స్ మాట్లాడావు అంటే ఆల్మోస్ట్ రోజుకి 10 సార్లు అద్దేపల్లి జనార్దన్ తో యావరేజ్ ని మాట్లాడాడు. నెలకు 300 కాల్స్ యావరేజ్ ని మాట్లాడాడు. మరి ఎలా మాట్లాడావు? నేను అందుకే చెప్పా మొదట్లోనే, కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఈ రోజు జోగి రమేష్ మెడకు బలంగా చుట్టుకుంది. బ్యాంకు లావాదేవీలతో సహా ఈ రోజు సిట్ అధికారులు ఆ కోర్టు ముందుంచారు.